నిల్లు బాధపడినామంటే చిన్నగా దానికోసం 20,000 ఖర్చు పెట్టాను నేను. దాన్ని దానం చేసి చాలా చేశాను. చనిపోయిన తర్వాత చనిపోయిన రోజు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే అమ్మగారిపల్లిలో దామోదర్ రెడ్డి ఎద్దు దగ్గర అయితే ఉన్నాము. సో అన్నకైతే ఈ ఎద్దు కన్నా ముందు ఈ ఎద్దు పేరు వచ్చేసి భీమా అనమాట. దీనికన్నా ముందు ఒక 2-3 ఎద్దుల అనుభవం ఉంది. దాని తర్వాత 40-50 ఆవులు అయితే ఎన్న దగ్గర ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఎందుకు అమ్మేశారు, ఇప్పుడు దీన్ని ఎందుకు పట్టారు, దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఈ ఎద్దు పేరు ఏం పేరు మన దగ్గర చెప్పారు? దీనికన్నా ముందు మనకు 2-3 ఎద్దులు ఉన్నాయి అనుభవం ఉందని నాకు చెప్పారు. దాని తర్వాత అడవి ఆవులు కూడా ఉన్నాయన్నారు కదా. సో ఫస్ట్ మనం మీ దగ్గర ఉన్న ఎద్దు స్టార్టింగ్ పండక్కని తెచ్చిన ఎద్దు ఏది, దాని పేరేంది, అది ఎక్కడ పట్టారు, ఎంత కమ్మారు, అవి కొంచెం చెప్పండి. స్టార్టింగ్ అంటే నేను 2005లోనే నాకు ఎద్దులున్నాయి. అప్పటి నుంచి నేను పండగలో ఉన్నాను. కాకపోతే ఇప్పుడుండే క్రేజ్ లేకి నేను ఎద్దును పట్టుకొచ్చింది గోకలాపురం జయజిరెడ్డి దగ్గర, వాయుపుత్ర. అది ఎన్ని పళ్ళు మీద పట్టారు? పళ్ళు వచ్చేసింది. అది కూడా పళ్ళు వచ్చేసింది. పళ్ళు వచ్చేసి నాకు పట్టారు. ఎంత పట్టారు? నేను 65,500 పట్టిన అప్పట్లో. అది ఎన్ని ఉంది మన దగ్గర? సంవత్సరం పండగలకి ఏదైనా వేసారా? వేసినాను. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. పండగ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ అది కొంచెం ఇబ్బంది చేస్తాను ఇంటికాడ, అందువల్ల ఇచ్చేయను. మళ్ళీ ఓకే, ఏ ఊరికి అమ్మారు అంటే మన కమ్యూనిటీ? మళ్ళా జయజిరెడ్డికే పట్టుకుపోయాడు. సో ఆయన మళ్ళా జయజిరెడ్డి పట్టుకొని ఇక్కడ ముచ్చలవారిపల్లి జరిగింది ఫస్ట్ పండగ. అది ఆ ఊర్లో కట్టి కర్ణాటకకి ఇచ్చేసాడు. 85,000 ఎంతకు ఇచ్చేసాడు. 85,000 కర్ణాటకలో. దాని తర్వాత రావణ్ అని పట్టినారు. దాని తర్వాత రావణ్ ఎక్కడ పట్టారు, ఎన్ని పళ్ళ మీద పట్టారు? అది కూడా పళ్ళు అయిపోయింది. ఆవుల మీద కింద పట్టినా. ఎక్కడ అది పట్టింది? మల్లాయిపల్లిలో ఆయన గురవయ్య మందిరి దగ్గర. మల్లాయిపల్లిలో గురవయ్య మందిరి ఆవుల్లో పట్టారు. ఆవుల్లోనే పట్టిన. అది ఎంతకు పట్టారు అప్పుడు? అది తక్కువే, 46,000 నేను పట్టుకున్నా బాడీకి కాకుండా. అసలు దామోదర్ రెడ్డి అనే పేరు దాంతోనే వచ్చిందని కూడా చాలా మంది చెప్పారు. వచ్చింది దాంతోనే. మెయిన్ ఆ ఎద్దు ఇప్పుడు అంటే అమ్మేశారా, ఏమైంది? చనిపోయింది. ఎన్ని ఏళ్ళు మనం మేపారు అనమాట దాన్ని? 2 సంవత్సరాలు మేపిన. 2 సంవత్సరాలు మేపిన తర్వాత 2 సంవత్సరాలు మేపి చాలా పండుగలకు కట్టిన దాన్ని. ఒక్కొక్క ఊర్లో 4 రౌండ్లు 3 రౌండ్లు కూడా వేసిన. ఆ ఎద్దుతోనే మనకు బాగా పేరు వచ్చింది. ఛాలెంజ్ ఇష్యూగా వేసిన దాన్ని ఎద్దుని. ఛాలెంజ్ ఇష్యూ అంటే అప్పుడు అది ఎలా చనిపోయింది అంటే ఇంటికాడ 2 పగ్గాలతో కట్టేసింది. కట్టేసినప్పుడు ఒక పగ్గం జారిపోయి తిరగబడిపోతుంది. ఇంటి పక్కన మన ఇంటికాడ. అంటే కట్టేసే దాంట్లో కూడా ఉంటుంది అంటే ఆ స్తంభాన్ని కొట్టి ఈ స్తంభాన్ని కొట్టి దారాలు కట్టేసింటాం. ఈ స్తంభం కట్టేసిన దారం జారి పొడిచింది. అదేం చేసిందంటే ఈ నుంచి కొంచెం అట్టపోయి అట్టే తిరగబడిపోతుంది. తిరగబడినప్పుడు ఈ దారం ఆ దారం కాలుకు చుట్టుకుపోయి అట్టే చచ్చిపోతుంది. ఓకే, నైట్. మంచి పేరు తెచ్చిన ఎద్దు సడన్ గా అనుకోకుండా చనిపోయిన తర్వాత మీరు ఎంత బాధపడ్డారు? 6 నెలలు బాధపడినామంటే చిన్నగా దానికోసం 20,000 ఖర్చు పెట్టాను నేను. దాన్ని దానం చేసి చాలా చనిపోయిన రోజు. ఓకే, అది బాగా పరిగెత్తేటప్పుడు మనకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా అంటే బతుకున్నప్పుడు? అంటే అమ్మేదానికి అడిగినారు, నేను పెట్టుకునేద్దాం అనుకున్నాం, కానీ అనుకోకుండా సడన్ గా చనిపోయింది. సో బాధ వేసింది 6 నెలల వరకు చాలా. దాని తర్వాత ఆవులు ఉంటున్నారు కదా, ఆవులు అంటే అది ఎక్కడ పట్టారు, ఎన్ని రోజులు మేపారు, వీటిని అమ్మేదానికి రీజన్ ఏంటి? ఆవులు 5 సంవత్సరాలు మేపినాయి. 5 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇంకా ఇది వదలలేదు. ఆ ఫీల్డ్ అయితే వదల పెట్టుకోండా. ఓకే, ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఆవులు? 30 ఆవులు ఉన్నాయి. 30 ఆవులు ఉన్నాయి. అవి ఎక్కడ పట్టారు? రంగంపేటలో 20 ఆవులు పట్టినా. ఇక్కడ బుడ్రెడ్డి కండికి ఈశ్వరం దగ్గర 5 ఆవులు పట్టినా. మొత్తం మన దగ్గర ఇంచుమించు ఎన్ని ఆవులు? 30 ఆవులు ఉన్నాయి. 30 ఆవులు. వాటిని ఎక్కడ అమ్మేశారు మళ్ళీ? ఇప్పుడు వచ్చి ఏడున్నాయి, పెద్దపురపల్లి ఉన్నాయి. పెద్దపురపల్లి రీసెంట్ గా పండుగ కూడా జరిగింది. రీసెంట్ గా వాళ్ళు ఒక్కడ కూడా పలకు కూడా కట్టలేకపోయినారు. ఓకే, అంటే ఏంటంటే అతి మీద ఉంటాయా? చాలా. మేమంటే పిల్లలు ఉన్నాము, మా తమ్ముళ్ళు మేము అందరూ ఉన్నాం కాబట్టి కట్టగలిగినాం మా ఊర్లో. వాళ్ళు ఎవడు కూడా ఒకటి మీద టచ్ కూడా చేయలేరు, ఆ విధంగా ఉంటాయి. ఆ 30-40 ఆవులు ఇప్పుడు మీరు ఎన్ని ఉంచుకున్నారు? 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. ఒక చిన్న తరుపులు దోళ్ళు ఒక 3 పెట్టుకోండి అంతే, అన్ని అమ్మాయి. ఇప్పుడు ఈ భీమా గురించి మాట్లాడదాము. భీమాని ఎప్పుడు పట్టారన్నా? భీమాని బట్టి 3 నెలలు అవుతున్నారు. సో దగ్గరికి వస్తే ఇప్పుడు నన్ను కూడా ఏమనలేదు, మామూలుగా కొంచెం పెగ్గన్న చూపిస్తే అసలు ఏం కొత్త వాళ్ళని కూడా రాణిస్తుంది, అల్లిలో మాత్రం ఎందుకు చేయనిదంటే ఏం చెప్తారు? అంతే, దాని ఇది పర్ఫార్మెన్స్ అమారుగా ఉంటుంది. అదే ఎట్లా అంటే మీరు ఇది 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 పట్టింది ఎక్కడ భీమాని? మొండనపల్లి.
కాపమండన పిల్ల జగదీష్ అన్న దగ్గర పట్టుకున్నా. ఎప్పుడు పట్టారు? బిందు అన్నోళ్ళ దగ్గర. బ్రాండ్ బిందు. బ్రాండ్ బిందు వాళ్ళ అన్నోళ్ళ దగ్గర. అన్నోళ్ళు. ఎప్పుడు పట్టింది? ఎనుపల్లి మీద 3 నెలలు అయింది పట్టి. 3 నెలలు వచ్చేది. ఓకే, డిసెంబర్లో పట్టారు. డిసెంబర్లో పళ్ళు వచ్చేసింది. అప్పుడు ఎంతకు కొన్నారు అక్కడ? నేను కొనింది 49,000. 49,000. ఓకే, ఇప్పుడు ఎన్ని ఊర్లు వేసారు? వీటికి 7 ఊర్లు 7 ఊర్లో మంచి పర్ఫార్మెన్స్. ఎక్కడ కానీ తగ్గే ప్రసక్తే లే. అసలు మీరు ఇప్పుడు వాయుపుత్ర కానీ, రావణ కానీ, ఈ భీమా కానీ, ఇవన్నీ మీరు అసలు ఎట్లా ఎంచుకుంటారంటే ఇది కొంటే ఇది పర్ఫార్మెన్స్ పక్కా చేస్తుందని ఎట్లా ఎంచుకుంటారు? దాని జాతిని చూస్తారా, లేకపోతే దాని పెగ్గిని చూస్తారా? అంటే మీరు మెయిన్ కొనడానికి పోయినప్పుడు ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. పెగ్గిని చూస్తారా, లేకపోతే జాతి అడుగుతారా? అసలు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? నాకు పట్టుకుంటే మళ్ళీ దాన్ని అమ్మాలనే ఉద్దేశం అయితే కాదు. నేను అమ్మాలని కూడా తగ్గించని అమ్మేస్తా, కానీ నాకు అమ్మాలనే ఉద్దేశం కాదు. నాకు ఇంటికాడ ఉన్నప్పుడు ఎవరిని ఏమనకూడదు, నాకు పండగలో పేరు రావాలి, పండగకి తగ్గకూడదు అన్నారు కదా. ఆ సెలక్షన్ అనేది ఎట్లా చూస్తారు? ఇప్పుడు చాలా ఆవులంటే 1-2 కాదు, చాలా 40, 50, 100, 200 ఉండే ఎద్దులు కూడా ఉంటాయి. దాంట్లో ఎక్స్పెషల్ ఇదే కొనాలని ఎట్లా మనసుకు వస్తుంది? అన్ని ఊర్లకు మనం పండగలకు పోతా ఉంటాం, పోయేటప్పుడు చూస్తూ ఉంటాం ఏది మనకి బాగుంటుంది, ఏది అనుకోగా ఉంది, పలక కట్టుకునేటప్పుడు ఎట్టుంది, వదిలేటప్పుడు ఎట్టుంది, పట్టుకొని పోయేటప్పుడు ఎట్టుంది, అవి చూస్తాం మెయిన్. అది ఎద్దు జాతి ఇంకోటని కాదు. నాకు ఎక్కువగా నల్లగారులు ఎక్కువ నేను లైక్ చేస్తాను, తెల్లవి అసలు లైక్ చేయను. సో ఇప్పుడు తెల్లగానే ఉంది, ఇంకా ఇప్పుడు కావాలని పట్టుకున్నా అంతే. ఇదే తెచ్చినప్పటి నుంచి ఇదే కలర్ ఉంది? ఇదే కలర్. వాళ్ళే పిడుగుట్టు, మనం కొట్టు అంటే పిడుగుట్టిన కలర్ మారిందా? మన తెలియదు, ఉన్నప్పటి నుంచి ఇదే కలర్. ఇదే కలర్. మీరు నల్లదే ఇష్టపడుతున్నారు కానీ తెల్లది ఉంది, అయినా మీరు మిమ్మల్ని తెల్ల కూడా పడతా నేను. తెల్లవి నల్లవే, మిగతా ఏవి ఎర్రవి ఎట్లా అంటే నాకు అసలు నచ్చదు. ఓకే, ఇప్పుడు మొదటి నుంచి కూడా మీకు ఆవుల అనుభవం అండ్ ఎద్దుల అనుభవం ఉంది కదా. దానాలు ఆవుల అనుభవం అంటే ఇప్పుడు కాదు, మా నాయన వాళ్ళ నుంచి కూడా మాకు ఆవులు ఉన్నాయి. ఓకే, ఉంది కదా. మామూలుగా అడవిలోకి దోలు అలవాటు చేస్తారా, లేకపోతే దానాలు ఏమైనా స్పెషల్గా వేస్తారా? ఎద్దుకే అడవికి ఇప్పుడు వదిలేసింటి ఈ వరకే పోయిండల్లా. మీరు వస్తారన్నారు కాబట్టి ఇంచేపు నిలబెట్టాను. తెల్లారితో పోతే సాయంకాలం రావాల్సిందే అంతే. అంటే ఓన్లీ అడవిలోకి మేపేసి అవే వచ్చేస్తాయి, మీరు తోలుకోపోవాలా? మేము పోతాం. ఓకే, తెల్లారిపోయి తోలేసి వచ్చేస్తాం. ఇంకోటి అంటే నార్మల్ టైం ఇప్పుడు పండగ వస్తుంది అనగా దానాలు ఏమైనా స్పెషల్గా వేస్తారా? దానాలు ఏం లేదు, కంటిన్యూగా ఉంటుంది దానా. ఓన్లీ అడవి పోయి మేపుకొని వచ్చేవి కట్టేసి పెట్టేసి పండగ అంటే అట్లే తెచ్చేస్తారు వ్యాన్లు వేసుకొని. సాయంకాలం పెడతాం తౌడు అంతే. సాయంకాలం మామూలు డైలీ ఉంటుంది, డైలీ ఉంటుంది. దానాలు అయితే స్పెషల్ గేమ్ బెటర్, పండగ అయినా ఏమైనా ఒకేలాగా చూస్తాం. ఓకే, ఇప్పుడు ఒక పండగకి మీకు యావరేజ్గా ఇక్కడి నుంచి పొయ్యి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది మీ పిల్లలకి, పలకలకి, అన్నిటికీ? డ్రెస్ కాకుండా 4,000 5,000 అవుతుంది. డ్రెస్ కాకుండా డ్రెస్ అంటే మనం పొయ్యే వాళ్ళ ఖర్చు కాకుండా ఎద్దుకే, ఓన్లీ ఎద్దుకు మాత్రమే 5,000 దాకా, 5,000 6,000 అవుతుంది. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ డ్రెస్ అనేది మీరు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే మీకే ఇవ్వాలి కొంచెం? మేము పార్టీ అంటే మాకు అది పిచ్చి ప్రేమ అనమాట. ఓకే, పార్టీ అనేది కలర్ నేను అడగలేదు, డ్రెస్ అంటే మన చాలా మంది వేస్తారు, కొంతమంది వేయరు కదా. అది మీరు పలానా వాళ్ళు వేస్తున్నారని చెప్పి మీరు అలవాటు చేసుకున్నారు, లేకపోతే మీకే వేయాలనిపించింది? లేదు అన్న, మనం వాళ్ళు వేస్తున్నారు మనం వేయాలని వేసినాము ఫస్ట్ నుంచి. స్టార్టింగ్ అంటే మనకు తెలియదు కాబట్టి ఆ ఎద్దుకి వేసినప్పుడు అది చూడడానికి బాగుందని చెప్పి అట్లా స్టార్ట్ చేసుకున్నారు. అవును. ఓకే, మీరు పలకలు మ్యాక్సిమం జగన్ అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కడతారు, దానికైనా రీజన్ మా వ్యూవర్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఖచ్చితంగా ఎప్పుడు జగన్వే కడతా, నేను ఎప్పుడు లేదు వేరే పలక కట్టేదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినవే అంతే. ఓకే, దాని మీద దామోదర్ రెడ్డి అని సింపుల్గా ఉంటుంది. సో ఒక పలక మీరు డిజైన్ చేసేదానికి మొత్తం అవుట్పుట్ డిజైన్ చేసుకుని ఆ నెమ్లికలు జెండాలు అంతా కొట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక పలక యావరేజ్గా? పలక్కి డెకరేషన్ మాత్రం 3,000 అవుతుంది. పలక కాకుండా పలక కోసుకొచ్చేది కాకుండా పలకతో కూడా అయితే 5,000 6,000 అవుతుంది. ఎన్ని పలకలు ఉన్నాయి మన దగ్గర? చాలా ఉన్నాయి. నా పలకలు అందరికి ఇచ్చేసిన ఒకటే, అడిగిన వాళ్ళకి ఎవరికి లేదనుకుంటే ఇచ్చేస్తాను అంతే. నేను ఒకసారి ఈ సంవత్సరం కట్టిన పలక మళ్ళీ రేపు సంవత్సరం కట్టను, ఈ సంవత్సరం 2-3 ఊర్లు కడతా ఒక్కొక్క పలక, మళ్ళీ కట్టం, మళ్ళీ వేరే పలక కడతాం. ఈ పలక ఎవరో ఒకరు అడతారో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, పేర్లు ఉండేటివి మాత్రమే నా దగ్గర ఉన్నాయి. పేర్లు లేకుండా జగన్ ఉండేటివి. ప్రెజెంట్ ఉండేది ఏ పలక ఉంది? జగన్దే దామోదర్ రెడ్డి. అది మెయిన్. ఇప్పుడు ఈ ఆవుల ఫీల్డ్ లేక ఉంది కదా, అసలు మెయిన్ జల్లికట్టులోకి రావాలి, వదలాలి, పలకలు కట్టాలని అసలు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? చిన్నప్పటి నుంచి మా నాయనతో కూడా పోతానండి నేను. చిన్నప్పుడు అంత పిల్లడప్పటి నుంచి పోతాను. అప్పుడు పలకలు కట్టేవాళ్ళు కాదు కదా ఎక్కువ, అప్పుడు మామూలు పలకలు కడతాన్నారు, అడ్డ పలకలు కట్టేవాళ్ళు. అప్పటి నుంచి నేను పండగంటే పిచ్చి ప్రాణం అంతే, పిచ్చి ప్రాణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కంటిన్యూ. నెక్స్ట్ ఏదైనా ప్లాన్ ఏముంది పండగకి? ఏది వేయాలని ఉంది? కనికాపురం వేస్తాను. 11 వేద్దాం అనుకోకుండా
ఇంకా పిల్లలు బెంగళూరులో ఉన్నారు అందరూ మా పిల్లకాయలంతా. 9వ తేదీ ఒకవేళ వేస్తే అంటే డౌటే అంటారా? డౌటే 50-50. మళ్ళీ 16వ తేదీ కూడా వేయరా చంద్రగిరిలో? 16వ తేదీ అదే మా పిల్లకాయలు వస్తే వేస్తా. 9 డౌటే అంటారు. డౌటే. కనికాపురం పక్క. పక్క. కనికాపురంలో అసలు మీరు రాజకీయందే కడతానన్నారు, అసలు అలో లేదన్నారు. అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఏ ఊర్లో ఏ సిచ్యువేషన్ బట్టి పోతా ఉంటాం. అప్పుడే రాజకీయం అనేది రాజకీయం కాదు, వాళ్ళ ఊరు స్వభావం వాళ్ళకు ఉంటది. నా ఊర్లో మేము చేయనప్పుడు మేము వైసీపీ కట్టాలన్నాం. ఆ రోజు వాళ్ళు మనకి ప్రిఫరెన్స్ ఇచ్చినారు. ఎందుకంటే మా ఊరు మేము కట్టాలనుకునేది కడతాం, వాళ్ళ ఊర్లో వాళ్ళు కట్టాలనేది మేము కూడా కడతాం. అంటే అది బంధుత్వమే, రాజకీయం. ఓకే, ప్లాన్ చేసుకున్నారు ఆల్రెడీ కట్టాలని. ఏ పలక? దేవుడి పలక కడతా. దేవుడి పలక, రావణ పలకే కడతా. నా ఎద్దు ముందు పోయింది కాబట్టి ఆ పలకలు ఇంకా ఉన్నాయి. సో రావణ్ మాత్రం తీరని లోటు, మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. 100%. ఆవులు కాదు, ఇంకా మనం ఉన్నన్నాళ్ళు కూడా అది మర్చిపోం. ఓకే, రావణ్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారన్న అసలు జల్లికట్టులో అభిమానులు ఉన్నారు? చాలా మంది ఆ పేరు పెట్టుకొని కూడా ఎద్దులు వదులుతున్నారు. రావణ్ పేరుతో వదిలే ఎద్దులు చాలా ఉన్నాయి. అంటే ఫస్ట్ మీరు పెట్టారా? ఫస్ట్ నేనే పెట్టుకున్నా. ఇప్పుడు చూసి చాలా మంది పెట్టుకున్నారంటారు. అంటే అటని నేను అన్నా, వాళ్ళ అభిమానం అది. నేను ఎద్దు చనిపోయింది కాబట్టి దాని పేరు ఇంకో దానికి పెట్టకూడదని పెట్టలా, లేకుంటే అదే పేరు కంటిన్యూయేషన్ లో ఉంటుంది. చనిపోకుండా అమ్మేసి ఉంటే పెట్టుంటా. ఇప్పుడు దీని పేరు భీమా అని పెట్టారు కదా, దేన్ని ఇన్స్పైర్ అంటే దేన్ని ఉద్దేశించి పెట్టారు భీమా అని? దాని పర్ఫార్మెన్స్ మరి ఉంటుంది కాబట్టి భీమా అని పెట్టుకున్నా. సో చూసారు కదా గైస్, అల్లిలో మాత్రం అసలు చేయలేదు. ఎందుకంటే నేను 4 వీడియోలు ఉన్నాయి నా దగ్గర, 4 వీడియోలు మీకు అటాచ్ చేసి పెడతాను చూడండి. దాని పర్ఫార్మెన్స్ అయితే భీమా పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. శానంబట్ల, టీకేపల్లి, కాపమండు అట్లా 3-4 వీడియోలు ఉన్నాయి నా దగ్గర, పెడతాను చూడండి. సో పర్ఫార్మెన్స్లో ఏమాత్రం అసలు తగ్గేదే లేనట్టు ఇదవుతుంది. ఫైనల్గా మీ ఎద్దు గురించి, భీమా గురించి ఏం చెప్తారు మా వ్యూవర్స్కి ఫైనల్గా? ఎందుకంటే అది నా ప్రాణం ఎద్దా. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు ఎద్దు, నాకు ఒకటి ఉండాలా. పండక్కంటూ నాకు ఒకటి ఉండాలా. అంటే ఆఫర్ వచ్చినా అమ్మను, ఎంత వచ్చినా అమ్మరు? లేదు, పెట్టేసి అమ్మకూడదు అనుకున్నా, ఉండాలంతే. మొన్న కూడా 70,000 కడిగినాను. 70,000 కడిగినా కూడా లేదు. ఎక్కడ ఏ పండుగతో ఆఫర్ వచ్చింది? ఆ పిల్లికొండ పండుగ, అదే టీకేపల్లి తర్వాత 70,000కి మరుస రోజే. అయినా ఇవ్వలేదు ఇలా. ఇంకా బెటర్ ఆఫర్ వస్తే వద్దనుకున్నా కొన్ని రోజులు. ఇప్పుడు ఏ పల్లె మీద ఉంది? అంటే దుక్కులా పల్లె ఉండేది? దుక్కికి వచ్చింది ఈ సంవత్సరం, 2-3 నెలలు ఉందా దుక్కి. ఓకే, పల్లె అయిపోయింది, ఇంక ఈ సంవత్సరంలో దుక్కి అయింది. అంటే ఓకేనా, మన భీమా కాకుండా ఇంతకుముందు మన దగ్గర ఉన్న వాయుపుత్ర, ఈ రావణ్ కాకుండా జల్లికట్టు మన తెలుగు కమ్యూనిటీలో మీకు నచ్చే ఎద్దు ఇంకోటి ఏదైనా ఒక పేరు చెప్పండి, ఏం చెప్తారు? బొమ్మ చిరు, దళపతి. ఓకేనా, థ్యాంక్ యూనా. విన్నారు కదా గైస్, భీమా గురించి, అంతకుముందు ఉన్న ఎద్దుల గురించి, రావణ్ ఎలా చనిపోయింది, సో దాని గురించి పూర్తిగా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరిది ఇంటర్వ్యూ చేయాలో కమెంట్ చేయండి. చాలామంది పేరు పెట్టేస్తున్నారు, కొంచెం డీటెయిల్గా చెప్పండి, నాకు అర్థమవుతుంది యా ఊరు వాళ్ళది అనేది. సో నేను వెళ్ళి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది.